జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ గారికి, జగంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ సూర్యచంద్ర గారికి, వారి సతీమణి శ్రీదేవి గారికి, జిల్లాకు సంబంధించిన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, రాష్ట్ర కార్యవర్గంలో కూడా ఉన్న పెద్దలు, ఇక్కడ విచ్చేసిన వీర మహిళలు, జన సైనికులు, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, పేరు పేరున మీ మమ్మల్ని అందరినీ కూడా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున మనస్ఫూర్తిగా మీకు నమస్కరించుకుంటూ చక్కటి ఆహ్వానం పలికారు. పార్టీలో క్రియాశీలక సభ్యత్వం గురించి మన అందరం కూడా కరోనా సందర్భంలో కార్యక్రమం మొదలుపెట్టుకున్నప్పుడు నాకు ఖచ్చితంగా నమ్మకం ఉండింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో ఎక్కువగా జన సైనికులు కష్టపడి పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేసే వ్యక్తులు జగంపేటలో బాగున్నారని, దాదాపు 1700 మంది సభ్యులు ఆ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వంలో చేరారంటే నిజంగానే మనం గర్వించాల్సిన విషయం. ఆ రోజు నుంచి కూడా కరోనా సందర్భాల్లో అనేక కార్యక్రమాలు మనం చేసుకుంటూనే వచ్చాం పార్టీ నుంచి. కానీ ఒక రాజకీయ ప్రయాణం కోసం మన ప్రస్థానంలో మనం చేయాల్సిన కార్యక్రమాల గురించి దయచేసి మీరు అవగాహన తెచ్చుకోండి. ఎందుకంటే పార్టీలో మనం రాజకీయంగా ఎదగాలనే ఒక ఆలోచనతో 25 సంవత్సరాలు మనం రాష్ట్రంలో ఒక చక్కటి రాజకీయ శక్తిగా ఎదగాలని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున 2014లో పార్టీ నిర్మాణం చేశారు. ఎన్నో అవమానాలకు గురయ్యారు. చాలామంది ఆయన గురించి రకరకాలుగా అభాండాలు వేసి ప్రజానీకంలో ఒక ఆలోచన వచ్చే విధంగా ప్రయత్నం చేశారు. ఎన్నికలు వచ్చినా వెళ్ళిపోయినా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు, మీతో పాటు నిలబడింది జనసేన పార్టీ. దీనికోసమే మనం చేస్తున్న ఈ ప్రస్థానం. పార్టీ గురించి, మన భవిష్యత్తు గురించి, మన జన సైనికుల గురించి, రేపటి రోజున ఆంధ్రప్రదేశ్కి మంచిగా ఉండాలి, భవిష్యత్తు ఉండాలి, అభివృద్ధి తీసుకురావాలి, మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, మన యువతకు ఉపాధి కల్పించాలనుకున్నప్పుడు మన అధ్యక్షులు వారు తీసుకునే నిర్ణయానికి మనందరం కూడా శిరసా వహించి రాజకీయ పరంగా ఎదగాలి మనం. ఎందుకంటే ఇన్ని రోజులు మనం చాలా సేవా కార్యక్రమాలు చేశారు. వనరక్షణ గురించి ఇంటింటికి తిరిగి దాదాపు 1,25,000 గడపలు తొక్కి నిమ్మ మొక్కలు పంపించినందుకు శ్రీదేవి గారికి, పాతంశెట్టికి నిజంగానే నేను మనస్ఫూర్తిగా పార్టీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను, అభినందిస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా కూడా మనం ప్రజల్లో ఉంటే అర్థం అవుతుంది, ప్రజా సమస్యల గురించి మనకు అవగాహన వస్తుంది. క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడే రాజకీయంగా మనం ఎదగలుగుతాం. ఏదో మనం 4 ఫ్లెక్సీలు కట్టుకునో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ పెట్టుకునో, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేసుకుని అన్నిటికన్నా ఎక్కువగా సోషల్ మీడియాని మనం వాడుకొని మనం చాలా పెద్ద నాయకులు అయిపోయాం అనుకుంటే మాత్రం అది పొరపాటు. రాజకీయంగా మనం ఎదగాలి, కష్టపడాలి. ప్రజలపైన మనం వాళ్ళ మన మీద ఉంచిన నమ్మకాన్ని మనం నిలబెట్టుకుని ప్రతి ఇంటికి వెళ్ళి మన సమస్య పరిష్కారం కోసం మనవంతు మనం కృషి చేస్తే తప్పకుండా అర్థమవుతుంది మనకి ఎటువంటి ప్రయాణం మనం చేయాలో. ఒక 2 సంవత్సరాల వరకు ఈ ప్రభుత్వాన్ని ఏమీ మనం అనకుండా కావాల్సినంత బలం ప్రజలు అందించారు కాబట్టి, 151 స్థానాలు గెలిపించారు కాబట్టి మనం ఒక కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేసుకుంటూ ముందుకెళ్దామని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నిర్ణయించారు. కానీ 3 నెలలకే మనకు అర్థమైంది ఇసుక గురించి వీళ్ళు తీసుకొచ్చిన విధానం వలన లక్షల మంది రోడ్లపైన మన భవన నిర్మాణ కార్మికులు ఉపాధి లేకపోవడం వలన వాళ్ళ కుటుంబానికి ఎంతో నష్టం జరిగితే అప్పుడు మనందరం కూడా స్పందించి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఆ రోజున విశాఖపట్నంలో అద్భుతమైన లాంగ్ మార్చ్ వాళ్ళకి సంఘీభావంగా తీసుకెళ్ళాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 5 సార్లు ఈ ప్రభుత్వం వాళ్ళ విధానాన్ని మార్చారు. కానీ ఈ రోజుకి గతంలో మీకు 1600కో 1800కో ఒక ఇసుక ట్రాక్టర్ దొరికేది. ఈ రోజున 5,000 నుంచి 8,000 రూపాయలు, కొన్ని గ్రామాల్లో 12,000 రూపాయలు కూడా వసూలు చేసుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి మన రాష్ట్రంలో ఏర్పడింది. ఇవన్నీ మీరు గమనించాలి. నేను ఎందుకు ఈ విషయాలు ప్రస్తావిస్తున్నానంటే ఈ రోజున కేవలం పెన్షన్ల వల్లనో, లేదా జగనన్న కాలనీలనో, లేదా ఉచితంగా మీ అందరికీ భోజన పథకం తీసుకొచ్చామనో రకరకాలుగా ఎలక్షన్లో వచ్చినప్పుడే వీళ్ళు మాటలు చెప్పి మభ్యపెడుతున్నారు. మభ్యపెట్టడమే కాదు, ఈరోజు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని మనలందరినీ కూడా ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. నేను 4 జిల్లాలు పర్యటన చేసుకుని ఈరోజు నేను తూర్పుగోదావరి జిల్లాకు వచ్చాను.
చిత్తూరు జిల్లా, కడప జిల్లాలో మొన్న వరదల వల్ల జరిగిన నష్టం అపారమైన నష్టం, ఊహించలేము మనం. ఎన్నో సంవత్సరాల నుంచి నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను, కానీ ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కూడా సామాన్యుడికి బాధలో ఉన్నప్పుడు, ఇంత కోల్పోయినప్పుడు అధికార యంత్రాంగం స్పందించలేదంటే చాలా బాధ కలిగిస్తోంది. చివరికి స్పందించింది ఎవరు? స్థానికంగా ఉన్న పెద్ద మనుషులు, గ్రామాల్లో ఉన్న రైతాంగం, ఎన్జిఓస్, స్వచ్ఛంద సంస్థలు, మన జన సైనికులు, మన జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు స్పందించి గ్రామాల్లో తిరిగి వీళ్ళందరినీ కూడా ఆదుకున్నారు. ఈ ముఖ్యమంత్రి పనితీరు చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. కడప జిల్లా తన సొంత జిల్లా అయినా కానీ జిల్లాలో పర్యటించకుండా అక్కడ జరిగిన నష్టం గురించి కేవలం 2 కోట్ల రూపాయలు జిల్లా మొత్తానికి శాంక్షన్ చేశారంటే మీకు అర్థం అవ్వాలి ఎటువంటి పరిపాలన జరుగుతుందో. నిన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి ఆయన తీసుకొచ్చారు సమస్యలపైన. ఏ విధంగా ఈ ప్రభుత్వం దివాలా కోరుగా కేవలం అప్పులు తీసుకొచ్చి కాలం గడిపేసుకుందాం అనే ఆలోచనతోటి వాళ్ళు ముందుకెళ్తున్నారు మీకు అర్థమవుతుంది. దానివల్ల మన యువతకి నష్టం జరుగుతుంది. మనకి భవిష్యత్తులో ఎటువంటి నిర్మాణం లేకపోతే, ఎక్కడ కూడా మన రోడ్లు, బ్రిడ్జ్లు, బిల్డింగ్లు కట్టుకోపోతే ఖచ్చితంగా మనకి ప్రభుత్వంలో అన్యాయం జరిగిపోతుంది. మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు రావు. ఈ ప్రాంతంలో ఎంతమంది వలస వెళ్ళిపోయారో మీరు ఒకసారి ఆలోచించుకోండి, తెలుసుకోండి. మీరు గ్రామాల్లో ఏ విధంగా జరుగుతుందో. ఎందుకు దీని గురించి మనం మాట్లాడకూడదు? క్రియాశీలక సభ్యులు అంటే మీ దగ్గర ఈ సమాచారం ఉండాలి. మీరు రాజకీయ పరంగా మీరు ఈ అంశాలపైన బలంగా మాట్లాడగలిగితే జనసేన పార్టీకి అప్పుడు మద్దతు పెరుగుతుంది. కేవలం పవన్ కళ్యాణ్ గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ చెప్తారు, మన అందరం కూడా పాల్గొందాం అనుకుంటే అంతటితో సరిపోదు. మీరు గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు, ప్రజలతో మీరు మమకమై మీ కొన్ని కార్యక్రమాలపైన మీరు మాట్లాడుతున్నప్పుడు పార్టీ సిద్ధాంతాల గురించి, భావజాలం గురించి మీరు చెప్పగలుగుతారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి కూడా మీరు తప్పకుండా వివరించాలి. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఏంటని ఆలోచిస్తున్నారు ప్రజానీకం. ఈరోజు ఒక అమ్మ ఒడి గురించో, లేదా మహిళలకి ఆసరా పెన్షన్ ఇచ్చామనో, స్వచ్ఛంద సంస్థల ద్వారా కొన్ని కార్యక్రమాలు చేసి పాఠశాలలో ఈరోజున్న వ్యవస్థ నిజంగానే నేను ఆశ్చర్యపోయాను. ఈరోజు ఉదయం తదేకం ఫౌండేషన్ తోటి రాజమండ్రి రూరల్లో ఒక పాఠశాలలో వాళ్ళకి బెంచులు కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, అక్కడ బాగా చదువుకున్న ఆడపిల్లలకి ప్రోత్సాహకరంగా 10,000 రూపాయలు, 5,000 రూపాయలు అందిస్తే నిజంగా చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే అక్కడున్న హెడ్ మిస్ట్రెస్ గారిని అడిగాను, ఇంకేమైనా అవసరమా మీ పాఠశాలలో అని. అంటే నాడు నేడు అనే అద్భుతమైన కార్యక్రమం చేశాను, వీళ్ళు ఫోటోలు పెడుతున్నారే, రండి మీరు చెప్పండి ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి, ఒకసారి మా గ్రామాన్ని సందర్శించండి, ఎక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో చూడండి. దేనికోసం ఈ 1,000 కోట్ల నిధులు ఎక్కడికి పోయినాయి, దారి ఎట్లా మళ్ళీపోయిందని దానిపైన తప్పకుండా మీరు ప్రశ్నించాలి. సమాజంలో ఈ రోజున మహిళలకు పడిన జరుగుతున్న దాడులు, యువతకి ఉపాధి కోల్పోయిన పరిస్థితులు, రైతుని అవమానపరిచిన పరిస్థితులు ఎక్కడ కూడా మనం గతంలో చూడలేదు. మీరు నిలబడాలి పార్టీ కోసం. మీరందరూ కూడా ఒక మాట మీద విలువలతో కూడిన రాజకీయాల కోసం, సమాజంలో ఒక మార్పు కోసం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు కష్టపడి పార్టీని స్థాపించి ఇన్ని రోజులు ఆయన ఈ భారం మోశారో, భవిష్యత్తులో మనందరం కూడా దాంట్లో పాలు పంచుకోవాలి. చాలా అద్భుతంగా మన పార్టీ నుంచి యువకులు, ప్రత్యేకంగా వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మొన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేశారు. చాలా బాగా ప్రతి గ్రామంలో, ప్రతి ఎంపీటీసీ సర్పంచ్ గానో, జెడ్పీటీసీ గానో ఎక్కడ కూడా తగ్గకుండా మనం నిలబడ్డాం. ఓట్ల శాతం చూస్తే ఇందాక సూర్యచంద్ర చెప్తున్నాను, నా కారులో గతంలో 10,000 వస్తే ఈ రోజున 24,000 ఓట్లు వచ్చినాయి మనకి ఈ నియోజకవర్గంలో. ప్రజల్లో ఆదరణ కూడా పెరిగింది, ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది, ప్రజల్లో ఒక నమ్మకం కలిగింది. ఎందుకంటే జనసేన పార్టీ మన కోసం నిలబడింది. మన పార్టీ కేవలం ఓట్ల కోసమే కాదు, ప్రజలకి మేలు చేసే విధంగా, సమాజానికి ఉపయోగపడే విధంగా కష్టపడి మన దగ్గర ఉన్న మనస్తత్వాన్ని ప్రజలు గుర్తించారు. అదేవిధంగా మీరు నిర్ణయించుకోవాల్సింది ఒకటే, పార్టీ కోసం మనం పనిచేస్తే, పార్టీ బలోపేతం కోసం పనిచేస్తే, పార్టీ సంస్థాగతంగా ఎదగాలంటే మీ సమయం కూడా మీరు కేటాయించాలి. 1,700 మంది క్రియాశీలక సభ్యులు చేరారు. మీరందరూ కూడా కనీసం వారానికి 2-3 గంటలు మీరు సమయం కేటాయించుకోగలిగితే తప్పకుండా చాలామందిని మనం ప్రభావితం చేయగలుగుతాం, వాళ్ళని మన పార్టీకి దగ్గర తీసుకురాగలుగుతాం. వాళ్ళకి మన భావజాలం గురించి,
పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏ విధంగా మనం మేలు చేయగలుగుతాం, ఎటువంటి కార్యక్రమాలు చేయగలుగుతాం దానిపైన మీరు వివరించుకోవాల్సిన అవసరం తప్పకుండా మీకుంది. తూర్పుగోదావరి జిల్లాలో మీరు చూశారు, అందరూ బలంగా ఉన్నారు. మనకి నాయకత్వం ప్రతి నియోజకవర్గాల్లో కూడా మనం చాలా బలంగా ఎదుగుతున్నాం. మంచి నాయకత్వం ఉంది. జన సైనికులు అద్భుతంగా ఉన్నారు. వీర మహిళలు కూడా చాలా చక్కగా ఉన్నారు. అందరూ కూడా కలిసికట్టుగా ఏ కార్యక్రమం చేసినా పార్టీ పిలుపు మేరకు చేయండి. ఏ కార్యక్రమం చేసినా కలిసికట్టుగా చేయండి. ఒక కార్యక్రమానికి 10 మంది వస్తే సరిపోదు. ఒక కార్యక్రమానికి మన పార్టీ బలం ఈ విధంగా ఉందని 1000 మంది కలిసి వెళ్తే ఒక పండుగ వాతావరణంలో ఒక గ్రామంలో మనం మార్పు తీసుకురాగలుగుతాం. మీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే రోజులు ఖచ్చితంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చింది. ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు ఒక మంచి నాయకత్వం కోసం. నాయకత్వ సంక్షోభం ఉంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో, ఇది వాస్తవం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ చిన్న వయసులో మంచి ముఖ్యమంత్రిగా పరిపాలిస్తాడని అందరూ ఆదరించారు. కానీ రాష్ట్రంలో ఈరోజు నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరు కూడా ఈరోజు గ్రామాల్లో తిరిగి పనిచేసే పరిస్థితిలో లేరు. ముఖ్యమంత్రి పైన నమ్మకం పోయింది. ముఖ్యమంత్రి ఏమో కేవలం తన ఇంటికే పరిమితమైపోయి పరిపాలన సాగిస్తూనే ఉన్నాడు. వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి అని చెప్పాను నేను, ఇది వాస్తవం. ఎందుకంటే ఇంత ఆపదలో ఉన్నప్పుడు జిల్లాల్లో పాపం ఇల్లు కొట్టుకుపోతే, పంట నష్టం జరిగితే ఎక్కడ కూడా మరి ఇటువంటి ముఖ్యమంత్రి మనం చూడలేదు. పొరుగు రాష్ట్రాల్లో మీరు చూస్తారు, తమిళనాడులో స్టాలిన్ గారు రబ్బర్ బూట్లు వేసుకుని గొడుగు పట్టుకుని 5-6 రోజులు ఆయన వీధుల్లో నడిచాడు ప్రజానికం కోసం. కానీ మన ముఖ్యమంత్రి గారు కేవలం హెలికాప్టర్లో 2 రౌండ్లు వేసేసి అద్భుతంగా జరిగిపోతున్నాయి సహాయ కార్యక్రమాలని ఈరోజు శాసనసభ సమావేశాల్లో ఆయన ప్రకటిస్తారు. శాసనసభ సమావేశాలు కూడా చివరికి దేనికి ఉపయోగపడుతున్నాయి? సినిమా టికెట్ల గురించో ఇంకేదో చిన్న అంశాలపైన సమయం వాళ్ళు వృధా చేసుకుంటున్నారు. కానీ ప్రజా సమస్యలపైన ప్రజలకు ఉపయోగపడే విధంగా పాలకులు ఎవరు కూడా ఈ రోజున పనిచేయడం లేదు. మనకి మంచి రోజులు వచ్చినాయి, మంచి నాయకత్వం ఉంది. మనకి జిల్లాలో ఒక మంచి అధ్యక్షుడు ఉన్నాడు మీకు కందుల దుర్గేష్లో. ఆ నాయకత్వం కింద ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళండి, అడుగుని ముందుకేయండి. మీకు ధైర్యం నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు ప్రతి జిల్లాలో కూడా మీకు ఒక న్యాయ విభాగం ఏర్పాటు చేశారు. ఎక్కడ జన సైనికులకి సమస్య వచ్చినా, ఎక్కడ పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టినా, ఎక్కడ ఏ రాజకీయ పార్టీలు మన ఇబ్బంది పెట్టినా మనకి న్యాయశాఖ, మనకి న్యాయ విభాగం, మన లాయర్లు ఉన్నారు. వీళ్ళు తప్పకుండా మీకు అండగా ఉంటారు. ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే మన జన సైనికుడికి అన్యాయం జరిగితే ఖచ్చితంగా పార్టీ మొత్తం ఆ జన సైనికుడికి అండగా నిలుస్తుంది. ఆ భరోసా మీకు కల్పిస్తున్నాను, మీకు ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈరోజు మనం వెంకటేశ్వర్లు గారి కుటుంబాన్ని పరామర్శించినప్పుడు చాలా బాధ కలిగింది నాకు. ఎందుకంటే నిజంగానే చాలా పేదరికంలో ఉన్న కుటుంబం. ఆ 5 లక్షల రూపాయలు ఈ విధంగా పార్టీ పరంగా మనం ఆదుకోగలుగుతున్నాం. కానీ ఆ తల్లిలోనూ ఆ భార్యలోనూ ఈరోజు కనపడింది ఏంటంటే జనసేన పార్టీ మాకు ఇంపార్టెంటు, జనసేన పార్టీ అధికారంలోకి రావాలి, మేము అహర్నిశలు పార్టీ కోసం కృషి చేస్తాం. వెంకటేశ్వర్లు నిజమైన జన సైనికుడు. ఆ జన సైనికుడు మన మధ్య లేకపోవడం మనందరికీ తీరని లోటు. కానీ స్వార్థం లేకుండా ఇందాక చంద్రశేఖర్ చెప్పినట్టు, సూర్యచంద్ర చెప్పినట్టు ప్రతి సందర్భంలో కూడా బ్యానర్లు కానివ్వండి, జెండాలు కానివ్వండి, గ్రామాల్లో తిరిగి పాపం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనం కోల్పోయాం. కానీ మనందరం ఒక పెద్ద కుటుంబంలోగా, మన కుటుంబ పెద్ద పవన్ కళ్యాణ్ గారు మన ఇక్కడ పంపించి 5 లక్షల రూపాయల చెక్కు ఆయన స్వయానా సంతకం చేసి పంపిస్తే ఆ కుటుంబాన్ని మనం పోయి ఆదుకోగలిగితే అంతకన్నా గర్వకారణం ఏముంది మనకి చెప్పండి. నిండు మనసుతోటి మీరు నమ్మండి, మన పార్టీకి మంచి భవిష్యత్తు ఉంది. రకరకాల అపోహాలు, కొన్ని పిచ్చి సందర్భాల్లో మనుషులు మాట్లాడే మాటలు మీరు పట్టించుకోబాకండి. ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఆ నిర్ణయం తీసుకుంటారు. జన సైనికుల కోసం నిర్ణయం తీసుకుంటారు, పార్టీ నిర్మాణం కోసం ఆయన నిర్ణయాలు తీసుకుంటారు. అంతే తప్ప ఏదో ఆయనకేదో పదవి రావాలనో, ఇంకో 10 మందికి పదవులు రావాలనో, లేకపోతే ఈ ఎలక్షన్ తోటి మనం సర్దుకుని పోదామనో ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీకి లేదు. నిలబడతాం, పోరాడతాం, విజయం సాధించుకుంటాం మనం. మీరందరూ కూడా ఆ విధంగా పనిచేయమని కోరుకుంటూ చక్కటి సమావేశం ఏర్పాటు చేశారు. నాకు నిజంగా నేను ఊహించలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం చెక్కిస్తున్నాం అనుకున్నాను. కానీ సూర్యచంద్రకు ఉత్సాహం ఎక్కువ కాబట్టి మీటింగ్ కూడా ఏర్పాటు చేశాడు. కానీ మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం కూడా దీని ద్వారా కలిగింది. ప్రతి ఒక్కరూ దయచేసి మీరు కష్టపడి పనిచేయండి. పార్టీకి భవిష్యత్తు చాలా బాగుంది.
ప్రజలు ఎదురు చూస్తున్నారు మన నాయకత్వం కోసం. మనం నిలబడాలి, నిజాయితీగా ఉండాలి. మనం ప్రజల్లోకి వెళ్ళి కష్టపడితే తప్పకుండా ప్రజలు మనం ఆశీర్వదిస్తారని ఈ సందర్భంగా మరొకసారి తెలుపుకుంటూ, జిల్లా అధ్యక్షుల వారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన నియోజకవర్గాల నుంచి వచ్చిన వివిధ ఇన్ఛార్జీలకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసిన ప్రతి జన సైనికుడికి, వీరమహిళకి, నాయకులకి పేరు పేరున నేను మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.